హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్ మదీనాగూడలోని వైశాలి నగర్కి వచ్చాం. అదే అండి పద్మిని గారింటికి వచ్చేసాం. క్రితం ఎపిసోడ్లో పద్మిని గారు వారి మిద్దె తోటలోని కొంత భాగాన్ని మనకు పరిచయం చేస్తారు. ఈనాటి ఎపిసోడ్లో ఆ మిగిలిన భాగాన్ని కూడా పద్మిని గారితో మాట్లాడుతూ పరిచయం చేసుకుందాం. మరి లేట్ ఎందుకు, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. ఓకే పద్మిని గారు, మరో ఎపిసోడ్కి స్వాగతం అండి. సో మీ మిద్దె తోటలో మేము క్రితం ఎపిసోడ్లో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈనాటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. సో కాకపోతే మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలిసిందే సెగ్మెంట్ అందరికీ, మన ఆడియన్స్ అందరికీ కూడా మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మా ఆడియన్స్కి క్వశ్చన్ లాగా మీ మిద్దె తోటలోంచి? ఈరోజు ఇది చూపిస్తున్నాను. ఓకే, ఇది ఈ మొక్క ఏంటనేది చెప్పాలి. క్లూ ఏమన్నా ఇస్తారా? క్లూ అంటే ఇది దీన్ని ఆయిల్స్లో యూస్ చేస్తారు. ముట్టుకోగానే తెలిసిపోతుంది ఆయిల్ ఏదో వాడినట్టే ఉంది. ఎస్, ఓకే ఓకే ఓకే, ఐ అండర్స్టూడ్. ఇప్పుడు అందరూ చాలామంది దీంతో బాధపడుతున్నారు. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇది కంపల్సరీ కావాలి. ఓకే, అది ఏందనేది నేను చెప్పాలి, అది చెప్తే తెలిసిపోతుంది. ఇక్కడ ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. బాగుంది, చాలా బాగా వస్తుంది. ఓకే, తోటలోకి ఎంట్రీ పోదామండి. ఓకే, ఇది వచ్చి ఎల్లో జాస్మిన్ అండి. ఇది కేరళ వెరైటీ. జాస్మిన్ అంటే మల్లెపూలు వైట్ ఉంటాయి, ఇది ఎల్లో. ఓకే ఓకే, ఎల్లో. ఇది క్రీపర్ వస్తుంది అనమాట. ఇవి 365 days చిక్కుడు అండి, ఎప్పుడు కాస్తాయి. 365 days చిక్కుడు. ఇది సూరినామ్ చెర్రీ. దీనికి ఫ్లవరింగ్ వచ్చి డ్రాప్ అయిపోయింది. సూరినామ్ చెర్రీ. ఇది థాయ్ లెమన్. థాయ్ లెమన్. లెమన్స్ అయితే 3-4 ఉన్నాయి నా దగ్గర మొక్కలు, ఎందుకంటే రెగ్యులర్గా ఎక్కువ వాడతాం కదా, అందుకని ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇది రోజు, ఇది కాశ్మీరీ రోజ్ అంటారు కదా, ఇది ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి. ఇదేమో పీకేఎం 4 వెరైటీది అనమాట. అంటే దీనికి బాగా వస్తాయి కాయలు. ఇది సీడ్తో వేసాను. ఇది మునగ. ఇది వరకు ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది. ఫ్రూటింగ్ మీకు ఆకుల కన్నా ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రూటింగ్ బాగుంటుంది. చిన్న ప్లాంట్కే ఫ్రూట్స్ వస్తాయి, మీకు పెద్ద చెట్లు అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది నేను ఇంకొంచెం పెరిగాక ప్రూన్ చేశానంటే ఫ్రూట్స్ వచ్చేస్తాయి. కొంచెం ప్రూన్ చేస్తే స్పెషల్ సీడ్ అది ల్యాబ్లో క్రియేట్ చేసింది ఆర్ వాట్? అది నాకు తెలియదు, దాని గురించి ఐడియా లేదు. గార్డెనర్స్ అందరూ కూడా పీకేఎం వెరైటీ అంటున్నారు. పీకేఎం వెరైటీ అంటే ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి, అంతవరకే నాలెడ్జ్ చెప్పాలంటే. అది అందులో ఏజ్ కూడా 6 months ఏజ్ ప్లాంట్కే ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. క్రాప్ ఇంకా ఏజ్ పెరిగే కొందుకి క్రాప్ ఎక్కువ అవుతుంది. రెగ్యులర్గా ఫ్రూట్స్ ఉంటాయి, సీజనల్ లేకుండా. అంటే ఓన్లీ మునగేనా, చాలా రకాలు అన్ని రకాల మొక్కలు వస్తున్నాయి? అన్ని రకాలంటే కొన్నిట్లో ఉంటాయండి మొక్కలు. ఇప్పుడు ఎక్కువ ఫ్రూటింగ్ వచ్చే వెరైటీస్ అని ఉంటాయి, అవి మనకు తెలియాలి పెట్టుకోవాలంటే. ఇప్పుడు ఇది సమ్మర్ వెరైటీ బీర అని ఇచ్చారు, ఎందుకంటే ఇది సమ్మర్లో బాగా కాస్తుంది బీర, అందుకని సమ్మర్ వెరైటీ. అట్లా పేర్లు ఉంటాయి అన్నమాట. ఇది యాక్చువల్గా అపరోసారి ఇచ్చారు సీడ్. నా దగ్గర ఇది వరకు మామూలు మునగ ఉండేదైతే అదేంటంటే అసలు ఫ్లవర్స్ రావట్లా. గ్రోత్ అయితే బాగుంటుంది, దానికి మళ్ళీ పురుగు ఎక్కువ వస్తుంది. దీన్ని పురుగు రాదు, తక్కువ. మామూలుగా బొచ్చు పురుగులు వస్తాయి కదా, క్యాటర్పిల్లర్స్ ఎక్కువ ఉంటాయి మునగ చెట్టు అంటే. దీనికి రాదని చెప్పారు. నేను ఇంకా పెస్ట్ రాకుండా మనకు కావాల్సిన ఫ్రూట్స్ అవి ఎక్కువ వస్తాయి. ఆ చెట్టు కూడా నేను చానాళ్ళు ఆకులు వాడా, అది ఫ్రూట్స్ రాలేదు కానీ ఆకు వాడాను. కానీ మనకి ఇంకా టెర్రస్ గార్డెన్లో అన్ని చెట్లు ఎక్కువ పెట్టలేం కాబట్టి ఇంకా ఒకటి ఇది ఉంచుకొని అది తీసేసాను. అది 2 years 3 years ప్లాంట్, దానికి అసలు ఫ్రూట్స్ రాలే. అది సీడ్లింగ్ ఇచ్చారు ఎవరో, ఇస్తే పెట్టాను కానీ అది ఫ్రూట్స్ రాలేదని తీసేసాను.
సో ఇక స్టార్ట్. ఇది పాల సపోటా అండి. పాల సపోటా ఇది ఓకే. అసలు మేము పైన ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం, ఐ మీన్ ఫ్లోర్ పైకి వచ్చేసాం. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టుకున్నారు పద్మిని గారు. సో ఫస్ట్ ఇక్కడ పాల సపోటా. ఇది పాల సపోటా. ఆల్రెడీ చాలా ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసాం కూడా. ఇది ఎప్పుడు బాగా కాస్తుంది. అవును. ఎన్ని రోజులు స్టెమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది 5 years అయిందండి. 5 years అయింది. 5 years నుంచి సేమ్ పాట్ లోనే ఉంది. ఓకే ఓకే. సో ఇది ఫ్రూట్ కంప్లీట్ అయినట్టు ఎలా తెలుస్తుందండి మనకి? దీనికి పైన రఫ్ సర్ఫేస్ స్మూత్ గా అవుతుంది. ఓకే. ఈ రఫ్ ఉన్నది కదా స్మూత్ అయిపోతుంది. స్మూత్ అవుతుంది, అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు అట్లా అన్నమాట. ఇది వెరైటీ ఎలా అంటే ఆల్రెడీ ఒక పక్క ఫ్రూట్స్ ఉన్నాయి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది రెగ్యులర్ గా ఎప్పుడు కంటిన్యూ ఫ్రూటింగ్ అన్నమాట. సో మరి దీనికి ఎండ కావాలా కంపల్సరీ? ఫ్రూట్ ఫుల్ ఎండ్ ఉండాలి. ఫుల్ ఎండ్ ఉండాలి. అంటే ఇప్పుడు మాకు ఆఫ్టర్నూన్ ఎండ నుంచి ఫుల్ ఉంటుంది. వెస్ట్ ఫేస్ ఇది. ఓకే. అందుకని ఆఫ్టర్నూన్ నుంచి మధ్యాహ్నం 12 o'clock నుంచి ఫుల్ ఎండ్ ఉంటుంది ఈవినింగ్ దాకా. సో చక్కగా ఉంది. అండ్ యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా, ఎందుకంటే కొంతమంది ఈ పైనది ఇది ఊడిపోతే ఆల్మోస్ట్ పంట అయిపోయింది అంటారు కదండి. అది ఊడిపోవటం మనం టచ్ చేస్తే ఊడిపోతుంది. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. కాకపోతే పైన సర్ఫేస్ సాఫ్ట్ అయినప్పుడు, ఎందుకంటే మన బయట సపోటా కొనుక్కున్న సర్ఫేస్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ఇక్కడ గరుగ్గా ఉంది పైన. ఈ గరుగ్గా పోయి సాఫ్ట్ అయినప్పుడు మనకి ఫ్రూట్ కంప్లీట్ అయింది. అవును. ఓకే ఫైన్ అండి. ఓకే మంచిగా ఉంది దానికి. ఇది అంజీర్ అండి. ఇది ఆల్రెడీ 25 ఫ్రూట్స్ హార్వెస్ట్ అయిపోయింది. ఇది మళ్ళీ ఇది కూడా అంతే. ఇది గ్రేప్ ప్లాంట్ లాగే హార్వెస్ట్ అయిపోయాక ఈ లీవ్స్ అన్ని రాలిపోతాయి, ఇలా అయిపోయి వాటంతటా అవి పడిపోతాయి. మళ్ళీ న్యూ షూట్స్ న్యూ ఫ్రూట్స్ రెండు ఒకసారి వచ్చేస్తాయి అన్నమాట. చెట్టు నిండా సీజన్ అనేది అట్లా ఏమి ఉండదు, ఎప్పుడు రెగ్యులర్ ఫ్రూటింగ్ ఉంటుంది. అంజీర్. ఇదేమో స్టార్ ఫ్రూట్ లో ఇది స్వీట్ వెరైటీ. ఓకే. స్టార్ ఫ్రూట్ అంటే కొద్దిగా పండుగ స్వీట్ అయిపోతుంది కదండి స్టార్ బేసిక్ గా? లేదండి, పుల్లగానే ఉంటుంది. పులుపు వెరైటీ పుల్లగానే ఉంటుంది మీకు ఎల్లో వచ్చినా కూడా. ఇదేమో ఎల్లో కలర్ వస్తే స్వీట్ గా ఉంటుంది కొంచెం. ఓకే ఓకే. స్వీట్ వెరైటీ బాగుంటుంది. మీకు ప్లాంట్ కూడా స్వీట్ వెరైటీ పులుపు వెరైటీ కొంచెం చేంజ్ తెలుస్తుంది. పులుపు వెరైటీకి లెమన్ ఎల్లో కలర్ లో ఉంటాయి లీవ్స్. అది కూడా లీవ్స్ ఎప్పుడు ఇలా వాలిపోయినట్టు ఉంటాయి. దీనికి వచ్చి డార్క్ గ్రీన్ కలర్ ఉంటాయి, లీవ్స్ ఇలా నిలబడి ఉంటాయి. ఓకే ఓకే. సో నెక్స్ట్ అది స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్ ప్లాంట్. ఇది రెగ్యులర్ గా ఫ్రూటింగ్ ఉంటానే ఉంటది. నేను లాస్ట్ టైం ప్రూన్ చేసా కొంచెం, మళ్ళీ బడ్స్ ఫ్రూట్స్ స్టార్ట్ అవుతుంది. ఇది చెట్టు నిండా దాదాపు 50-60 కాయలు వచ్చినాయి, బాగా వచ్చినాయి. సో ఇది హనుమాన్ ఫల్ అండి, రీసెంట్ గా పెట్టా. మొన్న నర్సరీ మేళాలో తీసుకొని. సో రామఫలం, లక్ష్మణ ఫలం, సీతాఫలం, హనుమాన్ ఫలం అన్ని ఉన్నాయి. అటు సైడ్ ఉన్నాయి దానికి. అక్కడ ప్లేస్ లాక ఇక్కడ హనుమాన్ ఫలం ఇక్కడ తెచ్చిపెట్టా. దీంట్లో కిచెన్ కంపోస్ట్ లో ఇది దోసపాదు వచ్చింది. దోసపాదు, ఇది మిర్చి. సో ఇప్పుడు మనకి లక్ష్మణ ఫలంలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంటారు, క్యాన్సర్ వాటిని ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణం ఉందంటారు. మా హనుమాన్ ఫలంలో ఏముంటాయి? హనుమాన్ ఫలంలో కూడా సేమ్ అండి. హనుమాన్ ఫలము, రామ ఫలము, లక్ష్మణ ఫలము 3 సేమ్. మల్టీ విటమిన్స్ ఉంటాయి దాంట్లో చెప్పాలంటే. మనకి బాడీకి కావాల్సినవి అన్నీ ఉంటాయి, ప్లస్ క్యాన్సర్ రిపెల్లెంట్స్ చెప్పాలంటే మెయిన్. అవి ఓన్లీ ఫ్రూట్సే కాదు, ఆకులతో కూడా కషాయం తాగితే క్యాన్సర్, అంటే క్యాన్సర్ కూడా ఏంటంటే 4th స్టేజ్ ఉన్న వాళ్ళకి పోదు, 1st స్టేజ్ 2nd స్టేజెస్ వరకు క్యూర్ అవుతుంది అన్నమాట. అంతవరకు అయితే చెప్పచ్చు. అది ఇది కొత్తగా పెట్టాను. ఇది గోల్డెన్ గార్డీనియా అని. ఇది కలర్ చేంజ్ అవుతుంటుంది అనమాట. ఫస్ట్ వచ్చి వైట్ ఫ్లవర్ వస్తుంది, నెక్స్ట్ డే వచ్చేమో లైట్ క్రీమ్ వస్తుంది, ఆ నెక్స్ట్ డే ఎల్లో అవుతుంది అనమాట. 3 daysకి ఫ్లవర్స్ వస్తాయి. రీసెంట్గా పెట్టాను ప్లాంట్ ఇది. ఇదేమో వైట్ మందారం,
వైట్ మందారం. ఇది ఇందులో కాగడమల్లె చెట్టు. కాగడమల్లె ఫుల్ బ్లూమ్స్ ఉన్నాయి, అయిపోయింది. ఇది సీజనల్ కదా. ఇది దానిమ్మ అండి, భగవద్ దానిమ్మ అంటారు కదా, ఆ వెరైటీ. ఇది బాగా రెడ్గా ఉంటాయి లోపల సీడ్స్. ఇది 5 years అండి. ఈ మొక్కలన్నీ 5 years ప్లాంట్స్ ఈ ఏరియా అంతా. ఇది ఒకటే రీసెంట్గా పెట్టాను. సో వీటి కింద ఇంత సపోర్ట్ ఉంది, దీనికి ఏం చేసి పెట్టారు? అవి నేనే పెట్టానండి, అవి నేనే చేశాను. సిమెంట్, అది డిస్పోజబుల్ గ్లాసెస్ లో సిమెంట్ ఇసుక కలిపి మిక్చర్ వేసి అది మనం డ్రై చేసి ఒక 1 week వాటర్ లో సోక్ చేస్తే, అదే క్యూరింగ్ చేయాలి కదా సిమెంట్ అవి, అట్లా చేసిన తర్వాత తెచ్చిపెట్టా. ఈ గార్డెన్ సెట్ చేసుకుంటాం అన్నప్పుడు అవి తయారు చేసుకున్నాను. ఓకే. సో ఇవేంటంటే అది మనకి పాట్ కింద ఉంటే వాటర్ స్టాగ్నెట్ అయ్యి బిల్డింగ్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక డిస్పోజల్ గ్లాస్ లో ఇసుక సిమెంట్ వేసి అది ఇది అయిపోయాక దాని మీద సపోర్ట్ గా పెట్టారు. సిమెంట్ 1 part, ఇసుక 3 parts వేసి మనం డిస్పోజబుల్ గ్లాసెస్ లో వేసేసి ఒక రోజు అంతా అటు పెడితే గట్టిగా అయిపోతాయి. నేను అసలు ఆ గ్లాసెస్ కూడా తీయలేదు. వాటర్ స్టాగ్నెట్ అవ్వకుండా మనం ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో మంచి ఐడియా. సో ఇదండి, ఇది నిమ్మ అండి, తైవాన్ వెరైటీయే. ఇది ఎప్పుడు ఫ్రూట్స్ ఉంటానే ఉంటాయి దీనికి. ఇది ఏంటంటే అన్ని స్టేజెస్ ఉంటాయి. ఒక పక్క పూత ఉంటుంది, పిండి ఉంటుంది, చిన్న కాయ ఉంటుంది, మెచ్యూర్డ్ ఉంటుంది, అట్లా అన్ని స్టేజెస్ రెగ్యులర్గా కాస్తూనే ఉంటుంది వెరైటీ. ఇది మొక్క పెరగటం తక్కువ, ఫ్రూటింగ్ ఎక్కువ, అట్లా అనమాట. ఇది వచ్చి జామలో ఒక వెరైటీ. ఇది పపాయ గోవా అంటారు. పపాయ గోవా అంటే దీని షేప్ వచ్చి బొప్పాయికాయ లాగా ఉంటుంది అనమాట, అందుకని పపాయ గోవా అంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది, స్వీట్ వెరైటీ, బాగా స్వీట్ ఉంటుంది. కాయ సైజు కూడా పెద్ద సైజు, లోపల వైట్ పల్ప్, పింక్ కాదు వైట్ పల్ప్ ఉంటుంది. ఇది వచ్చేమో రెడ్ జామ, బీట్రూట్ జామ అట్లా అంటారు కదా, దీని పల్ప్ కూడా లోపల బీట్రూట్ కలర్ ఉంటుంది. ఇది బాగుంటుంది, కాకపోతే సైజు చిన్నవి. ఇదేమో ఆల్ టైమ్ మ్యాంగో స్వీట్ వెరైటీ. ఆల్ టైమ్ మ్యాంగో స్వీట్ వెరైటీ. ఇది ఎప్పుడు కాస్తుంది. ఈ మధ్య మొక్క డల్ అయింది, నేను అందుకని పూత వస్తే తీసేసా, మళ్ళీ ఇలా వచ్చింది. ఎన్ని రోజులు పెట్టి? ఇది పెట్టి 5 years. 5 years ప్రూన్ చేశాను, అప్పుడు కొంచెం డల్ అయింది. ఇంకా అలా వాటర్ అది కొంచెం చూసుకొని తగ్గించేసి అట్లా చేస్తే మళ్ళీ కొత్తగా మళ్ళీ బాగా వచ్చింది. ఇదేమో పునాస మ్యాంగో. ఇది మంచిగా బాగా చలికాలం పోతొచ్చింది దీనికి, అంతా రాలిపోయింది. కాకపోతే ఇది ఇయర్లీ 2-3 times కాస్తుంది కాబట్టి నో ప్రాబ్లం, మళ్ళీ వస్తుంది అట్లా. ఇది మల్బరీ, ఇది మల్బరీ ఫ్రూట్ ప్లాంట్. ఇది ఏం లేదు, ఈ ఫ్రూట్స్ అయిపోగానే మళ్ళీ ఆకులు తీసేసి కొంచెం స్టెమ్స్ కొద్దిగా ప్రూన్ చేస్తే చాలు, మళ్ళీ ఫుల్గా అసలు ఆకుల కన్నా ఎక్కువ ఫ్రూట్స్ వచ్చేస్తాయి. ఫ్రూట్స్ మల్బరీస్ ఒక 2-3 ఉన్నాయి, స్టేజెస్ వైజ్గా ఉంటాయి. ఒకటి ఫ్రూట్స్ అయిపోయి ఉంటుంది, ఒకటేమో ఫ్రూటింగ్ స్టేజ్లో ఉంటుంది, అట్లా అనమాట. రెగ్యులర్గా ఫ్రూట్స్ వస్తుంటాయి దానివల్ల మనకి. ఇది వచ్చేమో పంపర్ పనస, రీసెంట్గా పెట్టా. పంపర్ పనస పెద్ద సైజ్ వస్తుంది కదా, అది రీసెంట్గా పెట్టింది. ఇది థాయిలెమనేనండి, ఫ్రూట్స్ బాగా వస్తాయి. ఇది పెట్టి అంతా 7 months. ఇదేమో సీడ్తో వచ్చింది దానిమ్మ, ఇది ఫ్రూట్స్ బాగానే వస్తాయి. ఇవి గోర్చిక్కుళ్ళు అండి, ఇది రామఫలం రీసెంట్గా పెట్టింది, రామఫలం. దాంట్లోనే ఇది చెర్రీ టొమాటో వచ్చింది కంపోస్ట్లో. ఇదేమో రెడ్ బెండ,
బెండ, రెడ్ బెండ, రెడ్ బెండ. ఇది ఇందులో యాక్చువల్గా రెడ్ సీతాఫల్ మొక్క ఉంది, దాంట్లో ఇది వాలంటీర్గా వచ్చింది టొమాటో మొక్క. ఇది ఆల్రెడీ బాగా కాసింది, మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. ఇది థర్డ్ టైం ఫ్రూటింగ్. అదే అట్లా అనమాట. ఇవి వచ్చి వంగయి ఉన్నాయండి, వంగ మొక్కలు. ఇదేమో బరాబా ఫ్రూట్ అని, ఇది రేర్ వెరైటీ బరాబా ఫ్రూట్. ఇది పుల్లగా ఉంటుంది, లెమన్ లాగా యూజ్ చేసుకోవచ్చు జ్యూస్. బరాబా. ఇదేమో మ్యాంగోలో వనరాజ మ్యాంగో అని, ఇది ఒక వెరైటీ అనమాట. వనరాజ మ్యాంగో. ఇదేమో టమాటా, అదే నాటు వెరైటీ టమాటా. ఇవేమో చిల్లి, ఇది సూర్యనామ చెర్రీ అంటారు కదా, చిల్లి అంటారు కదా, సూర్యముఖి అని. అది పైకి ఇలా సూర్యముఖి. ఇవేమో మామూలు నార్మల్ గ్రీన్, లైట్ గ్రీన్ చిల్లీస్. అదేమో బ్లాక్. బేసిక్ గా మనం ఇంట్లో పండించుకోవాలంటే ఏమైనా స్పెషల్ జాగ్రత్తలు, ఎందుకంటే బయట చిల్లీస్ చాలా పెస్ట్లు కొడతా, పెస్టిసైడ్ కొడతా. వీటికి పెస్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. ఆకుముడత ఎక్కువ. ఆకుముడతకి పుల్ల మజ్జిగ బాగా పనిచేస్తుంది. 2 సార్లు స్ప్రే చేస్తే చాలు, రెడ్యూస్ అయిపోతుంది. రెగ్యులర్గా వాటర్ కూడా ఏంటంటే పెస్ట్కి వాటర్ పెట్టి స్ప్రే చేస్తాను నేనైతే, వేరే ఫోర్స్గా. నీమ్ ఆయిల్స్ ఇవి ఇదివరకు వాడేదాన్ని, కానీ ఈ మధ్య తగ్గించేసాను అవి కూడా. ఎక్కువ పుల్ల మజ్జిగ కొంచెం ముడతకి వాడతాను, అట్లా అనమాట. అది. ఇవేమో బీట్రూట్ అండి, బీట్రూట్. ఇవేమో చెట్టు చిక్కుడు. ఇవి అయిపోతున్నాయి అని కింద మళ్ళీ కొత్తవి వేసుకున్నాను అనమాట. అవి వైట్ వంగ. దాంట్లో 3 రకాల వంగలు ఉన్నాయి. అక్కడ ఇంకొక పర్పుల్ వంగ ఉంది, ఇది వైట్ వంగ. దీంట్లోనే రౌండ్ వెరైటీ ఒకటి ఉంది. ఈ కనకాంబరాలు. ఈ రెడ్ బెండకాయలు ఎప్పుడైనా మనకి ఇంట్లోకి సరిపడా రావాలంటే కనీసం ఒక 20-30 ప్లాంట్స్ వేసుకోవాలి మనకు ఒక కూరకి రావాలంటే. అందుకని ఇవి కూడా అవే. రెడ్ బెండ. ఇదేమో మందారం, ఇది కరివేపాకు. ఇదేమో టేబుల్ లెమన్. ఈ సైజ్ ఇంతే. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. నేను ఆల్రెడీ ఇలా కొద్దిగా ఇలాని వాసన చూస్తుంటేనే తృప్తిని వస్తుంది. చాలామందికి ఇప్పుడు ప్రజెంట్ దాంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఆ ఇబ్బంది తొలగిపోవాలంటే ఇది కంపల్సరీ కావాలి అన్నాను. ఆన్సర్ చెప్పండి. ఈ ప్లాంట్ వచ్చి రోజ్మెరీ అండి. రోజ్మెరీ. ఎస్, రోజ్మెరీ ఆయిల్ రాస్తుంటాం కదా హెయిర్ బాగుండడానికి, అందుకే చెప్తున్నాను. చాలా మంది హెయిర్ ఫాల్ తోటి బాధపడుతుంటారు. అది ఆయిల్ అనే కాదు, వాటర్లో బాయిల్ చేసి కూడా ఆ వాటర్ మనం స్కాల్ప్కి స్ప్రే చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ రెడ్యూస్ తగ్గుతుంది అనమాట. దీంతో పాటు మెంతులు, కరివేపాకు, రోజ్మెరీ లీవ్స్ అన్ని కలిపి గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసి అది కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి వాటర్. అప్పుడు తీసేసి దాన్ని మనం హెడ్ బాత్ చేసిన తర్వాత స్కాల్ప్ స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. లేదంటే ఆయిల్ కాచుకుంటాం కదా, ఆయిల్ కాచే దాంట్లో ఇవి కూడా కొన్ని లీవ్స్ వేసుకుంటే అన్నిటితో పాటు. సో ఎందుకంటే బయట అయితే రోజ్మెరీ అంటారు, అది ఎంతవరకు ఒరిజినల్ తెలియదు. బట్ మన గార్డెన్లో ఉంటే కనుక అది ఒరిజినల్, మన ముందు పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ అది మనకు నమ్మకం ఉంటుంది. ఓకే, ఆన్సర్ ఇస్ రోజ్మెరీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కని మొక్కని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.